ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తుంది ఫోటో, కలర్స్ అని వచ్చిన తర్వాత లాస్ట్గా ఫోటో వస్తుంది మనకి. అక్కడ చూపిస్తుంటుంది నెక్స్ట్ ఫేజ్ అని, ఇంకా ఫోటో అయిన తర్వాత వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎల్లో అని చెప్పి ఇక్కడ చూపిస్తే ఎల్లో అని వస్తుంటుంది. నెక్స్ట్ మెజెంటా ఆర్ మెగెంటా అని చెప్పి వస్తుంది. మెగెంటా అంటే కొంచెం కలర్స్ యాడ్ చేస్తుంటుంది అన్నమాట, కలరింగ్ యాడ్ చేస్తారు. అండ్ లాస్ట్కి ఫైనల్గా ప్రింటింగ్ రెడీ అంటే మీకు అప్పుడు ఫోటో తీసుకోవచ్చు అనమాట. సో స్మాల్ మెమరీస్ని క్యాప్చర్ అప్పటికప్పుడు ఫోటో రూపంలో క్యాప్చర్ చేసుకోవాలంటే దెన్ దిస్ ఈస్ ది బెస్ట్. ఈ అప్పటి కాలంలో వాడేది ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. సో ప్లీజ్ డూ చెక్అవుట్. ఇట్లాంటివి మీకు నచ్చితే అప్పటికప్పుడు మీ మెమరీస్ని క్యాప్చర్ చేసుకోవాలంటే స్పెసిఫిక్గా ఎందుకు అంటే బ్లూటూత్ నుంచి యాప్ నుంచి మన ఫోన్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. సో ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఈస్ దసరా రాక్షసి. సేమ్ ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడొచ్చు. ఇది ఫోన్లో తీసిన ఫోటో, బ్లూటూత్ నుంచి యాప్ నుంచి ఇది డౌన్లోడ్ చేసినాం మేము. ఇది ఏమో లైవ్లో తీసిన ఫోటో. యాక్చువల్గా లైటింగ్ సరిగ్గా లేదు కాబట్టి ఇట్లా వచ్చింది, లేకపోతే కొంచెం బెటర్ వస్తుంది లైటింగ్. బయట అయితే కొంచెం బెటరే వస్తుంది, బట్ ఇంత క్లారిటీ అయితే రాదు. సో బెస్ట్ మనం ఫోన్లో దిగి ఫొటోస్ ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా కూడా దిగొచ్చు. రెండు బెస్ట్ ఆప్షన్సే. ఇట్లా మనకి కొన్ని షీట్స్ ఆల్రెడీ ఇన్బిల్ట్ వస్తాయి దీంట్లోనే. మనకి ఇంకా ఎక్స్ట్రా కూడా వాడు ఏమి ఇస్తాడంటే 2 బాక్స్ ఇస్తాడు, 30 షీట్స్. ఇవన్నీ స్టోర్ చేసుకోవడం కోసం కూడా మనకి ఒక బుక్ ఇస్తాడు, ఈ ఫొటోస్ అన్నీ పెట్టుకోవడం కోసం. ఇంకేం ఓపెన్ చేయలేదు. ఇంకా దానికి కవరు, కెమెరాకి. ఇది ఫోటో స్టోర్ కోసం బాక్స్, జస్ట్ ఎంటీ బాక్స్. ఫొటోస్ దాంట్లో ఎక్కువైతే మనం దీంట్లో పెట్టుకోవడం కోసం అంతే. ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివే, బట్ ప్రోడక్ట్ మాత్రం వర్త్ ఇట్ అనిపించింది మాకు. బేబీ వచ్చిన తర్వాత అన్ని ఫోన్లో తీసుకోకుండా కొన్ని థింగ్స్ మనం పెట్టుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి బుక్లో కానీ అని చెప్తే, ఇందాకనే తీసుకున్న బుక్లో ఈ ఫొటోస్ కూడా పేస్ట్ చేసుకోవచ్చు, అందుకనే తీసుకున్నాం. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.